ఓకే. 'విశ్వక్సేన్' గారి 'ఫంకీ' మూవీ ట్రైలర్ వచ్చేసింది. 13థ్ నాడు వచ్చేసింది సినిమా. సో, మచ్ నీడెడ్ కమ్‌బ్యాక్ అని చెప్పాలి. కరెక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ అంటే 14థ్ ఆ రోజు 14థ్. సో, అదే రోజు 'లైలా' వచ్చింది. ఆగం పట్టిచ్చేసింది. సో, ఆఫ్టర్ 1 ఇయర్ 'విశ్వక్సేన్' విల్ బి కమింగ్ బ్యాక్ అనే ఫీలింగ్ అంటే మంచి సినిమాతో హ్యాపీ. డైరెక్టెడ్ బై అనుదీప్ కాబట్టి. సో, ఎక్సైట్‌మెంట్ అంటూ ఓకే. కాషియస్‌లీ ఆప్టిమిస్టిక్. జోక్స్ బాగా పండాలి. ఆబ్వియస్‌లీ కామెడీ మూవీ కాబట్టి. సో, 'కాయడు లోహర్' గారు హీరోయిన్‌గా చేస్తున్నారు. ఐ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. సో, ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం రండి. సో, లెట్స్ వాచ్ 'ఫంకీ' ట్రైలర్. డాక్టర్ మా అమ్మకి మీ ఓహ్! అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. ఓకే. నీకు ఇంటెలిజెంట్ డైరెక్టర్ కావాలి కదరా, పోతారా సుకుమార్ దగ్గర పనిచేస్తారా? త్రివిక్రమ్ ని కలవనికి పోయిర్రా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తే? ఫస్ట్ టైం వింటున్నా అన్నాడన్నా. ఓకే. 4 అని 40 కోట్లు చేసాడమ్మా బడ్జెట్. ఓకే. ఆ కోమల్ గాడితో నేను ₹1,00,00,000 సినిమా ఫినిష్ చేస్తా. ముగ్గుల దింపనీకేనా రా కోటి? ఒక్కసారి ముగ్గుల దింపిన తర్వాత బుగ్గ గిల్లుడే. ఓకే. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాసే. హుహు. ఓకే. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా? నాకు గలీజ్ అనిపిస్తాయి ఇట్లా ఓనర్కి రెంట్ కట్టుడు ఇవన్నీ. రే ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ కాదురా, మనందరం ఒకసారి కలుద్దాం రా. ఓకే. సేమ్ ఇదే. చేయమా ఎట్లా రా? అలా కాదు ఇలా. అవును ఇలాను. రే ఇట్రారా ఇట్రారా. రే ఆ సైకిల్ సీను గాడిని పిలువండిరా. అన్న వాడు బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయినా అన్న. నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటోకి డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిండ్రన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారు కదన్న. రేపు మనకి పెళ్ళవుతోంది. మీ అమ్మ నన్ను కోడలంటుంది. నాకు గలీజ్ అనిపిస్తుంది. మా డాడీ నిన్ను అల్లుడని అంటాడు. అది నీకు గలీజ్ అనిపిస్తుంది. 2,000 రూపాయల్లో 5,000 రూపాయల చీరలు చూపెట్టవా? మళ్ళా ఫైట్. వెళ్ళిపోవాలో చెప్పుర్రి నేను అరే చూసుకుంటా. మన టీం అంతా పోయి వీని ఇంట్లో పండుకొని పోండిరా. అన్నా నేనేదో మాట వరుసకన్నా. వరుసగా పండుకొని అరే పోండి. అన్నా కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి. అడగండి. ఏం లేదు, వద్దులే. పర్లేదు అడగండి. ఏం లేదు, ఇట్స్ ఓకే. అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉండదు చెప్తున్నా. మీరు అడగండి అదేందో. నువ్వు ఏ కర్రీ పాయింట్లో డబ్బులు ఇవ్వవంట కదా? ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే నాకు ఒకటి క్వశ్చను. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నిట్లలో చాలా వరకు నాకు అంత బాగా అయితే నవ్వు రాలేదు. ఏది రాలేదు. అంటే లైక్ ఐ హ్యాడ్ ఫన్ విత్ మేబీ 'అనగనగా ఓ రాజు' మేబీ అంటే లైక్ కొంచెం కొంచెం నవ్వు వచ్చింది అక్కడక్కడ. మిగతా అంతా అనుకుని అయితే నవ్వు రాలేదు. అండ్ 'భరతమాషేలకు' అసలు నవ్వే రాలేదు. అండ్ ఆల్సో 'నారి నారి నడుమ మురారి' కూడా అసలు నవ్వే రాలేదు. సో అవన్నీ కూడా సిచ్యువేషనల్ కామెడీ. ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్‌లో క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ బట్టి మనకి నవ్వొస్తదిగా అట్లా ఓకే. సో దీంట్లో అట్లాంటి కామెడీయేనా? లేదు వీళ్ళు జస్ట్ ఈ పంచ్ డైలాగ్‌లతోటే నవ్విద్దామా అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. లేదు ఇది జస్ట్ పంచ్ డైలాగ్‌లతోటే నువ్వు నవ్వాలి మావా అనుకుంటే మాత్రం స్టార్టింగ్‌లో నేను చేయలేని డాక్టర్ అదొకటి నవ్వొచ్చింది. మిగతా అన్నీ కూడా ఏదో కానీ ఇదోటా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్ గెట్టింగ్ మీ దట్ లాఫ్. ముఖ్యంగా ఇది కామెడీ సినిమా అనుదీప్ చేస్తున్నాడు కాబట్టి అట్లా నవ్వు రావాలి. నాకైతే నవ్వు రాలేదు. ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా లైక్ ఎట్లున్నాయంటే ఏదో రాపియాలి కదా, డైలాగులు చెప్పియాలి కదా అన్నట్టు చెప్పించినట్టు అనిపిస్తుంది. కొన్ని జెన్యూన్ అనే ఫన్నీ ఉన్నాయి. ఎట్లా అంటే లైక్ నా దగ్గర ₹100 ఉంటే ₹50 మీరే తీసుకున్నారు కదా. అండ్ ఆల్సో ఫస్ట్ టైం వింటున్నా కదా నా పేరు ఆ పేరు అది అంతే. మిగతా ఏవి అంత ఏం అనిపించట్లేదు. మిగతా నాకు వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఆబ్వియస్లీ లైక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళ కూతురు. సో షీ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ జరుగుతుంది. ఏలో జరుగుతుంది. సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదో అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది. సో ఐ రియలీ హోప్ నేను ఫస్ట్ ఏదైతే అనుకుంటున్నాను సిచ్యువేషన్గా కామెడీ క్రియేట్ అయితే హ్యాపీ. జాతిరత్నాలు ఐల్ బి వెరీ ఆనెస్ట్ ట్రైలర్ నాకు జెన్యూన్లీ ఫన్నీ అనిపించింది. జెన్యూన్‌గా లైక్ ట్రైలర్‌లో కొన్ని మంచి అనిపించినాయి. లైక్ మన జీవితంలో మన ముగ్గురులలో ఎవడో ఒకడు త్యాగం చేసుకునే టైం వచ్చేసిందిరా అన్న తర్వాత మామ అన్న తర్వాత
మీ ఇద్దరిలో ఒక్కడు ఎవడో తెలుసుకుంటారు అన్నప్పుడు నాకు మసనం వచ్చింది సీరియస్లీ. ఇట్ వాస్ రియలీ ఫన్నీ. అండ్ ఆల్సో దాంట్లో కొన్ని ఉంటాయి ఎట్లా అంటే లైఫ్ ఒక జిందగీ అయిపోయింది సార్, వాట్ గో టు హెల్ అండ్ హెవెన్ అనుకుంటా. క్లైమాక్స్లో నీహా పంప పావ్యం అని కూడా ఒకటి వస్తాం చూసిన అది అట్లా అది సిచ్యువేషన్లో బాగా సెట్ అయిపోయినాయి. సో ఐ రియలీ హోప్ అది ఇక్కడ జరగాలి, లేదంటే తట్టా బుట్టా సతురుకో అనే ఫీలింగ్ అయితే ఉంది. లెట్స్ సి ఐ రియలీ హోప్ ఆ కామెడీ అట్లా వర్కౌట్ అయితే హ్యాపీ. ఎందుకంటే అనగనగా రాజు కూడా నేను అనుకున్నంత అయితే నవ్వు రాలేదు ట్రైలర్. సో దీని కూడా అలానే ఉంటుందా, సితారా ఏం చేస్తావు? నాకు ఒకటే క్వశ్చన్, కేసేస్తారా ఇప్పుడే చెప్పేసేయండి ముందే. మీకు మళ్ళీ లాస్ట్ మినిట్లో వెటకారం చేశారు క్రిటిసిజం అది అని మళ్ళీ అనద్దు, అది ఇంపార్టెంట్. ముందే ఫిక్స్ అయిపోండి. కేసేస్తారా ఇట్లాంటి మళ్ళీ ఏదో ఒకటి వచ్చింది. నేనైతే జెన్యూన్గా చెప్పేస్తాను, నచ్చలేదని చెప్పేస్తా, బొక్కలా ఉందని చెప్పేస్తాను. దాంట్లో తక్కువే ఉండదు. నాకు బేసిక్గా ఇది కామెడీ సినిమా. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా ఏంది అని చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే నేను సంక్రాంతికి వచ్చిన ట్రైలర్ నాకు ఏది అంత బాగా నవ్వు రాలేదు. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఐ ఎంజాయ్డ్ ద మూవీస్. సో ఇది కూడా అదే వర్గానికి చెందుతా లేదా నార్మల్గా ఏముందిరా జోక్స్ అనే ఫీలింగ్ వస్తుందా లేదా నేను జడ్జ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు. దట్ ఈస్ ద ప్రాబ్లం, ముందు చెప్పేస్తాను. సో ట్రైలర్లో ఒకవేళ నాకు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈ జోక్స్ అవన్నీ కూడా బాగా పండినాయి, ఆ సిచ్యువేషన్ బట్టి అవన్నీ కూడా బాగా పండినాయి అంటే హ్యాపీ. లేదు పండలేదంటే అక్కడ వస్తాం. సో మిగతా అన్ని లైక్ సినిమాటోగ్రఫీ అంతా కూడా ఫ్లాట్ కొడుతుంది. ఈ షార్ట్ అయితే ఈ షార్ట్ అయితే ఎందుకు ఇట్లా చకచకా మెలమెలా మెలిసిపోతున్నారు వీళ్ళు, నాకు అదే అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళు ఫేస్ మీద డీటెయిల్స్ కనబడుతుంది, అంత సాఫ్ట్ ఏదో ఫిల్టర్ పెట్టినట్టుంది సినిమాటోగ్రఫీ. సినిమానే రిలీజ్ కాలేదు అప్పుడే జడ్జ్ ఎందుకు చేస్తున్నారు అని ఒక బ్యాచ్ వస్తుంది ఇప్పుడు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమే కాదు. ఇక నాకు ఏం చెప్తాం, అది వేరే విషయం. విశ్వక్సేన్ గారు గట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని నాకు ఉంది. ఈజ్ అ గుడ్ యాక్టర్. ఆయన మంచి స్క్రిప్ట్స్ తీసుకొని మంచి సినిమాలు తీయాలని నాకు గట్టి అనిపిస్తుంది. జస్ట్ ఏదో చేయాలి కదా, బట్ అనుదీప్ ఒక పాపులర్ డైరెక్టర్ కాబట్టి ఆయనతో సినిమా చేసేద్దాం, ఈయన కైండ్ ఆఫ్ కామెడీ వర్కౌట్ అవుతుంది కాబట్టి చేసేద్దాం అన్నట్టుగా కాకుండా సినిమాలో జెన్యూన్గానే మంచి స్టఫ్ ఉండి బాగానే నవ్వొచ్చేటట్టుగా పెట్టుకుంటే హ్యాపీ. అంతకంటే నాకు ఇంకేమొద్దు. ఐ రియలీ హోప్ మూవీ బాగుండాలని కోరుకుంటున్నా. బట్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్. పడ్డ దెబ్బలు చాలా గట్టివి, చాలా గట్టిగా తగిలినాయి. ఏమనంటే గట్టిగా మాట్లాడితే కేసులు అంటారు. మళ్ళీ బయటకు చెప్పిండు వార్బెల్లు, ఇంకా ఈతలకి చాలా మందికి చాలా జరిగినాయి. ఇక అవన్నీ చెప్తే ఆగమాగం అయిపోతాయి కానీ వేరే విషయం. బట్ అవన్నీ చూసుకోండి ముందే, మళ్ళీ అంటే ఇక అంటారు. కానీ ఇది సిచ్యువేషన్, కేసులు అవుతారా ముందే చెప్పండి. సో ఇది సిచ్యువేషన్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఐ రియలీ హోప్ సినిమా బాగుండాలనుకుంటున్నా. కొన్ని జెన్యూన్లీ ఫన్నీ ఉన్నాయి. సో అవి ఎక్కువ ఉండి థియేటర్లో బాగా ఒక మంచి కమ్యూనల్ ఎక్స్పీరియన్స్గా పగలబడి నవ్వుకునేటట్టు ఉంటే హ్యాపీ. నాకు అంతకంటే ఇంకేమీ వద్దు బ్రో, ఎందుకంటే సింగిల్ నా కొడుకుని ఇంకొక వారం ఇంకొక రోజు అయితే వ్యాలంటైన్స్ డే అని మన లవ్ అంటే సినిమా, థియేటర్కి వెళ్ళాలి, సినిమా చూడాలి. అట్లా ఆ టైం మాకు ఇచ్చేయండి, ఎంజాయ్ చేసేద్దాం. అంతకంటే ఇంకేవద్దు. లాస్ట్ టైం అయితే మాత్రం ఐ గాట్ చావా ఆన్ 14th. ఐ ఎంజాయ్డ్ అ లాట్. దాని మధ్యలో లైలా వచ్చింది, కెప్టెన్ అమెరికా 4 వచ్చింది. బట్ వీటన్నిటి మధ్యలో చావా బాగుంది కాబట్టి ఐ ఎంజాయ్డ్. అట్లాంటి సినిమా ఇది అవ్వాలి. హిందీ నుంచి ఓ రోమియో అనేది వస్తుంది, అది నాకు డౌటే కొడుతుంది. ఐ రియలీ హోప్ ఇవన్నీ బాగా వర్కౌట్ కావాలి. కేక్ పెట్టలే నాకు అన్నట్టు అది ఒకటి ఉంటే చూసిన ఆ జాతిరత్నాల్లో, అది లిటరల్ కరువు బాల్ బ్రో. బావమరిది చంపేస్తా అంటాడు, ఎందుకు చంపినా ట్రై చేసినవరా అంటే కేక్ పెట్టలేవు నువ్వు నాకు అని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడరా. అది ఐ లవ్డ్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు అంటారు జాతిరత్నాలు అనేది కుళ్ళు కామెడీ కాదు, ఎట్లా నవ్వు వచ్చిందా నవ్వు రాలేదు అంటారు. కానీ ఐ జెన్యూన్లీ ఫౌండ్ ఇట్ ఫన్నీ. థియేటర్లో మస్తు నవ్వుకున్నాను నేను. సో అట్లా ఇది కూడా అలా చేస్తే హ్యాపీ బ్రో. సీరియస్లీ నాకు అంతకంటే ఇంకే ఉందో. మీకు కూడా అలానే అనిపిస్తుందా, లేదు నాకు కనుక ఇది తేడా కొడుతుందా చెప్పేది కింద కామెంట్స్లో. సో దీస్ ఆర్ ద థింగ్స్. మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.